ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు సినిమా తిరుపతిలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. తిరుపతిలో కథానాయకుడు సినిమా సందడిని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కథానాయకుడు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. మొదట ఫ్యాన్సీ స్టోన్ కు భారీ స్పందన కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఎలా ఉండబోతాడు, బాలకృష్ణ ఎన్టీఆర్ రూపంలో ఎలా కనిపించబోతాడు అన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో టీజర్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణని చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఇన్ని రోజులు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చూసిన తర్వాత వారి అంచనాలు ఏ రకంగా రీచ్ అయ్యాయి, వాళ్ళతో మనతో పాటుగా చాలా మంది బాలయ్య అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ కథానాయకుడు? జై ఎన్టీఆర్, జై బాలయ్య. వాస్తవానికి ఒక ఈ సినిమాలో చూసి ఆ వైబ్రేషన్, ఆ ఫీలింగ్స్, ఆ కంట్లో నీళ్లు అంటే కంట్రోల్ చేయలేక అలా అంత సన్నివేశాలు చూసాము. రాముడిగా కృష్ణుడిగా దైవ స్వరూపంలో చూడాలంటే ఒక ఎన్టీఆర్కే చెల్లున్నది. అలాంటిది ఇంట్రొడక్షన్లో ఈ సినిమాలో కృష్ణుడిగా ఆయన చూస్తుంటే ఆ టోటల్ స్టాఫ్ అంతా కొబ్బరికాయలు కొడుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అది వర్ణాతీతం. సో ఇంత డెప్త్గా ఎన్టీఆర్ గారి దీంట్లో కూడా ఇంత ఇన్స్పిరేషన్ ఇలాంటి ఉంది అంటే నిజంగా క్రమశిక్షణగా మారిపోయారంటే ఎన్టీఆర్ అనేది అన్నాము. ఈరోజు తెర మీద చూసి 100% అది వాస్తవమైన నిరూపితమైంది. నాకున్న గత స్మృతుల్లో 85లో తెలుగు విద్యార్థి వింగ్ తరపున గండిపేటలో తెలుగుదేశం క్లాస్ జరిగితే ఆ రోజు వారం రోజులు ఆయనతో స్పెండ్ చేసిన రోజులు గుర్తొచ్చాయి. సహపంక్తి భోజనంలో మేము ఆయనతో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈరోజు ఇది చూస్తుంటే వాస్తవం అనిపిస్తుంది. వాస్తవం కాదు, 100% సో ఈ రోజు కూడా పల్లెల్లో రాముడుగా చూసినా, కృష్ణుడిగా చూసినా, వెంకటేశ్వర రూపంలో చూసినా, ఆ క్యాలెండర్ రూపంలో ఈ రోజు కూడా పల్లెల్లో దర్శనమిస్తున్నాయి. అలాంటిది వర్ణాతీతం. ఎన్టీఆర్ ని మీరు నేరుగా చూసారు ఎప్పుడైనా? చూశాను సార్, చూశాను. బాలకృష్ణ గారిని చూసిన తర్వాత ఫీలింగ్ కలిగింది? ఖచ్చితంగా ఆయన దాంట్లో పరకాయ ప్రవేశం చేసినాడేమో అని అనిపించింది మాకైతే. ఎందుకంటే అంత పరకాయ ప్రవేశం చేసినట్టు రామారావు లాగే నటిస్తున్నాడు అనమాట. కొడుకు అన్ని నవరసాలు పుచ్చుకుంటున్నాడు. అంటే రామారావు 60 పాత్రలు వచ్చి రకరకాల సినిమాలు నటిస్తే ఈయన 60 పాత్రలు ఒకే సినిమా నటించడము వర్ణాన్వితం. ఎందుకంటే ఈ కావ్యం ఇదంటే లౌకుషాకి ఎన్టీ రామారావు కావ్యం ఎట్లా అవుతుందో బాలకృష్ణ గారు కూడా ఇది కావ్యం అవుతుంది. ఎన్టీ రామారావు హిస్టరీ ఒక కథ, సినిమా చూసినట్లేదు, ఒక హిస్టరీ చూసినట్టే ఉంది, ఒక కథ చూసినట్టే, మన జీవితంలో ఏం జరిగింది అది జీవితంలో చూసినట్టే ఉంది. నిజంగానే బాలకృష్ణ జీవించాడు, చాలా అద్భుతంగా నటిస్తున్నాడు అనమాట. జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లా ఉంది? మా నందమూరి అభిమానులకి సంక్రాంతి పండుగ వారం రోజులు ముందే వచ్చినట్టుంది. మాకు ఆ పండుగ ఈ రోజు జరుపుకుంటాను, వారం రోజుల ముందే. మేము రామారావు గారి చరిత్ర మేమే కాదు మా పిల్లలు కూడా తెలియజేయాలని, వాళ్ళకి కూడా చూపించాలని, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. ఇదో మాకు ఒక సంక్రాంతి పండుగ జరుపుకుంటాను. మనతో పాటుగా తొడా చైర్మన్ ఫ్యామిలీతో సహా సినిమాకి వచ్చినట్టున్నారు. ఏం సార్ ఎట్లా ఉంది సినిమా? ఏదైతే వెండితెర ఇలవేల్పు ఒక భారత సినీ జగత్తులో నీలి ఆకాశంలో ఏదైతే మా మహానటులు మా నందమూరి తారక రామారావు గారి యొక్క చరిత్రని ఈరోజు చూస్తూ ఉంటే అభిమానులైన మాకందరికి కూడా ఒక పండుగ, సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిన మరి ఉంది. ఈరోజు ఎన్టీఆర్ తో మీరు కలిసి కొద్ది రోజులైనా తిరిగారు. బాలకృష్ణను చూసినప్పుడు స్క్రీన్ మీద ఎట్లా అనిపిస్తుంది? సేమ్ ఎన్టీఆర్ మారినే బాలకృష్ణ కూడా ఈరోజు నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. మళ్ళీ ఎన్టీఆర్ గారే వచ్చి నటిస్తూ ఉండాలా అనే విధంగా కూడా ఈరోజు ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ విజువల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఎవరు చూడని కోణం, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణం డైరెక్టర్ పేరు వేయకుండా తెర మీద మొట్టమొదటి తెలుగు సినిమా జగత్తులో సీతారామ కళ్యాణం ఎన్ఐటి బ్యానర్ పైన తీశారు. దానికి సంబంధించిన మాకు కూడా తెలియని విషయాలు ఈ చిత్రంలో చూడడం జరిగింది. 20 గంటల సేపు ఏదైతే రావణ బ్రహ్మ క్యారెక్టర్ ఒక పర్వతాన్ని ఎత్తే క్యారెక్టర్లో 10 తలల యొక్క షూట్ చేసేదాన్ని ఈరోజు 20 గంటల సేపు కూడా ఆయన ఆ షాట్లో ఉన్నారన్న విషయాన్ని ఈరోజే చూస్తా ఉన్నాం. ఇది కూడా అభిమానులైన మాకే తెలియని విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజు తెలుసుకుంటా ఉంటే మాకే ఇంత కష్టపడి. ఇందులో ఒక స్పెషల్ ఉంది అంటే మీరు చెప్పగలిగిన స్పెషల్ ఏంటి? కృష్ణుడు పాత్రలో అందరూ కాదన్నా ఒక డైరెక్టర్ చూపించిన దీన్ని ఇది మాకు తెలియదు, ఈ సినిమా చూస్తుంటే తెలుస్తాను. వద్దన్నా ఏపించి అతన్ని బ్రహ్మరథం పట్టిన విషయం ఇప్పుడు మేము చూస్తే తెలుస్తాను. థియేటర్ల వద్ద కూడా భారీ సందడి నెలకొంది. టికెట్ల కోసం క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కేఎం మోహన్, HM టీవీ, తిరుపతి.